జగన్ తన దగ్గర ఉన్నటువంటి లాయర్లు ద్వారా ఇప్పుడు చేయిస్తారా? ఎందుకంటే మొన్న ఒకటి రెండు చూసాం, ప్రైవేట్ కేసులు వేశారు పోలీసుల మీదన అక్రమ నిర్బంధం అన్నట్టు. వాటిట్లో కోర్టులు ఎంత సీరియస్గా స్పందించినాయి అన్నది చూసాం. యాక్చువల్గా ప్రతి కేసులో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం అరెస్టులు 100లో 20 జరిగితే 100లో 80 ప్రొసీజర్లకు విరుద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వంశీదైనా సరే, సత్యవర్ధని కిడ్నాప్ చేశారు అని చెప్పి వంశీని అరెస్ట్ చేశారు. సత్యవర్ధని విడిపించాక అతని వాంగ్మూలం తీసుకున్నాక అది చేయాలి. కానీ ముందు వంశీని తీసుకొచ్చి అరెస్ట్ చేసేది, వంశీని కూడా అరెస్ట్ చేసేసామని సత్యవర్ధని పట్టుకుని వచ్చారు. యాక్చువల్గా అతను కిడ్నాప్ చేశారంటే వంశీ వాళ్ళతో మాట్లాడుకుని అతను ప్రిపేర్ అయ్యాడు. బట్ అతని చేతన అతను 164 స్టేట్మెంట్ ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ ఎదుటి. ఇప్పుడు మళ్ళీ అది రివర్స్ ఇప్పిస్తారు. ఇట్లాంటి వాటిలలో ప్రైవేట్ కేసులు వేయచ్చు. అదే సందర్భంలో అనేక రకాలు, అంటే ఏదైతే సోషల్ మీడియా ఇష్యూనో లేకపోతే ఇంకొక కేసు పోలీస్ అధికారులు అక్రమ అరెస్టులు చేశారంటే వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయచ్చు. అట్లా వేస్తాం అనేది గతంలో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద వేసి చూపించారు. ఆ టైంలో చివరికి ఆ దెబ్బకి భయపడి పోలీసులు అరెస్టులు చేయడం మానేశారు. వైసీపీ వాళ్ళు చెప్పినా వినడం మానేశారు. అలాగే చెయ్యాలి అంటే కొన్ని వేల మందికి వాస్తవంగా క్రిందసారి న్యాయస్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఇట్లాంటి ఉద్యోగాలు ఇప్పించారు. వాళ్ళందరూ ఏ ఒక్కళ్ళు వాళ్ళ పార్టీకి పనిచేయట్లేదు. వాళ్ళతో చేయిస్తారా? లేకపోతే నాయకులందరికీ క్లియరెన్స్ ఇచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఏ కార్యకర్తను అరెస్ట్ చేసినా వెంటనే వాళ్ళ చేతన ప్రైవేట్ కేసు అలాగే పరువు నష్టం దావాలి, ఈ రెండింటిని వేయించాలన్నటువంటిది కార్యకర్తలు కోరుకునేది. అంటే లీగల్ ఫైట్ లీగల్గానే వెళ్ళాలి అన్నటువంటిది. మరి అది చేస్తారా? జగన్ అంటే నడుస్తుంది, పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఇక క్రమంగా తన దగ్గర వచ్చి కూర్చునే నాయకులు కరువైపోతారు.